హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'విడాకులు ఇచ్చిన రాత్రి గర్భవతి' ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, అర్జున్ కళ్ళల్లో ఇప్పుడు అహంకారం లేదు. కేవలం తన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న రౌద్రం, తన్ను మోసం చేసిన వాళ్ళని అంతం చేయాలన్న పగ మాత్రమే కదలాడుతున్నాయి. ప్రియ గతం గురించి ఆమె ఒక ముఠా నాయకురాలని తెలిసిన తర్వాత అర్జున్‌కు ఒక క్షణం కూడా నిద్ర పట్టలేదు. ఎలాగైనా ఆమె కుడి భుజం భద్రంగానే పట్టుకోవాలని తన చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ విక్రమ్‌తో కలిసి అన్వేషణ ముమ్మరం చేశాడు. హైదరాబాద్ శివర్లలోని పటాన్‌చెరు ఇండస్ట్రియల్ ఏరియా పాడుబడిన ఒక గోదాం. లోపల భద్రం తన అనుచరులతో కలిసి మందు తాగుతూ ఆడుతున్నాడు. ఆ డాక్టర్ పని అయిపోయింది. రేపటితో ప్రియా మేడం దగ్గర నుంచి మనకు పెద్ద అమౌంట్ వస్తుంది. అట్నుంచి అటే మనం దుబాయ్ జంపు అని నవ్వుతున్నాడు. అకస్మాత్తుగా గోదాం తలుపులు బద్దలు కొట్టుకొని 3 నల్లటి కార్లు లోపలికి దూసుకొచ్చాయి. భద్రం అనుచరులు తేరుకునేలోపే విక్రమ్ టీం వాళ్ళను చుట్టుముట్టి తుపాకులు గురిపెట్టింది. కార్ డోర్ తీసుకుని ఒక సింహంలా కిందకు దిగాడు అర్జున్. అతని చేతిలో ఒక ఇనుప రాడ్ ఉంది. నడుచుకుంటూ నేరుగా భద్రం దగ్గరకు వచ్చాడు. భద్రం భయంతో వణికిపోతూ సార్, సార్ నేనేం చేయలేదు సార్ అని తడబడుతూ వెనక్కి తగ్గాడు. ఏం చేయలేదరా అని గర్జించిన అర్జున్ చేతిలో ఉన్న రాడ్తో భద్రం మోకాలి మీద బలంగా కొట్టాడు. ఆ అని భద్రం పెద్దగా అరుస్తూ కింద పడిపోయాడు. అర్జున్ పిచ్చి పట్టిన వాళ్ళ వాణ్ణి కొట్టడం మొదలుపెట్టాడు. నా భార్యను చంపుతావారా? నా పిల్లల తల్లి మీదకు కారెక్కిస్తావా? నీకెంత ధైర్యం రా? ప్రదెబ్బకు వాడెముకలు విరిగే శబ్దం గోదాంలో ప్రధ్వనించింది. ప్రాణభయంతో భద్రం అర్జున్ కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను చంపకండి సార్, ఇదంతా ప్రియ మేడం చెప్పింది. ఆవిడే నాకు సుపారీ ఇచ్చింది. కారు యాక్సిడెంట్ చేసి డాక్టర్ అనన్యను చంపమనింది ఆవిడే అని మొత్తం నిజం కక్కేశాడు. అర్జున్ వాడి కాలర్ పట్టుకుని పైకి లేపాడు. యాక్సిడెంట్ గురించి మాత్రమే కాదురా, మీరా కిడ్నాప్, దానికి ముందు ప్రియ చేసిన అరాచకాలు అన్నీ నాకు తెలియాలి. ముంబై మ్యాట్రిమోనీ ముఠా నుంచి ఈరోజు దాకా ప్రియ చేసిన దారుణాలన్నీ చెప్పకపోతే నిన్నిక్కడే పాతేస్తాను అని గట్టిగా అరిచాడు. చావు భయంతో వణికిపోతున్న భద్రం ప్రియ గురించి గుట్టు విప్పటం మొదలుపెట్టాడు. సార్, ఆమె పేరు ప్రియాంక. ఢిల్లీలో ఒకరిని చంపేసి మీ ఆస్తి కోసం మీ లైఫ్లోకి వచ్చింది. మీ 100 కోట్ల ట్రస్ట్ ఫండ్ కోసమే పాపను కన్నది. ఆ పాప పుట్టాక మిమ్మల్ని కూడా చంపాలని ప్లాన్ చేసింది. కానీ దానికి ముందు భద్రం కొద్దిగా ఆగాడు. ముందు ఏం చేసిందిరా చెప్పు. మీ అమ్మగారు కోమాలో వెళ్ళడానికి కారణం మేడమే సార్. మీ అమ్మగారికి మేడం అస్సలు క్యారెక్టర్ మీద డౌట్ వచ్చింది. ఆవిడ ఆస్తిపత్రాలు మేడంకి ఇవ్వనని చెప్పారు. అందుకే మేడం మీ అమ్మగారికి రోజు ఇచ్చే మందుల్లో స్లో పాయిజన్ కలిపింది. దానివల్లే ఆవిడ కోమాలోకి వెళ్లారు. ఆ మాట వినగానే అర్జున్ చేతిలో ఉన్న రాడు కింద పడిపోయింది. అతని కాళ్ళ కింద భూమి కుంగిపోయినట్టు అనిపించింది. ఆ తర్వాత మీ అమ్మగారు హాస్పిటల్లో కోమాలో ఉన్నప్పుడు ఒకరోజు మేడమే స్వయంగా వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ తీసేసి ఆమెను ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది సార్. ఇదంతా నాకు తెలుసు. నేను ఆవిడకు అన్నిట్లో హెల్ప్ చేశాను అని చెప్పాడు భద్రం. అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది. 2 చేతులతో తల పట్టుకుని కింద కూలబడిపోయాడు. తన కన్నతల్లి సాధారణంగా చనిపోలేదని, తన పక్కనే ఉన్న రాక్షసి తన తల్లిని ఊపిరాడకుండా చేసి చంపిందని తెలుసుకుని అతను నరకం అనుభవించాడు. అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎంత దయ్యాన్ని ఇంట్లో పెట్టుకున్నాను నేను. దేవుళ్లాంటి భార్యని గెంటేసి కన్నతల్లిని చంపుకునే రాక్షసిని తెచ్చుకున్నానా అని రక్తం కన్నీరులా ఏడ్చాడు అర్జున్. కొన్ని నిమిషాల తర్వాత అర్జున్ కళ్ళు ఎర్రటి నిప్పు కణాల్లా మారాయి. అతనిలో ఉన్న బాధ అంతా ఇప్పుడు ఒక అంతులేని పగగా, రౌద్రంగా మారింది. విక్రమ్ను పిలిచి భద్రం చెప్పిన వాంగ్మూలం మొత్తం వీడియో రికార్డింగ్ చేయించాడు. విక్రమ్, వీణ్ణి నేరుగా తీసుకెళ్లి కమిషనర్ ముందు పడేయండి. ఆ ప్రియకు ఉరిశిక్ష పడేలా నేను చేస్తాను. ఆ రాక్షసిని నా చేతులతో నేనే చంపాలి. కానీ నా పిల్లల కోసం నేను చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేను. చట్టం ద్వారానే ఆమెకు నరకం చూపిస్తాను అని గట్టిగా చెప్పి అక్కడి నుంచి హాస్పిటల్ వైపు బయలుదేరాడు. అపోలో ఆసుపత్రి జనరల్ వార్డ్. అనన్య ఇప్పుడు పూర్తిగా స్పృహలో ఉంది.
ఆమె తలకున్న బ్యాండేజ్ తీసేశారు. కానీ ఇంకా నీరసంగా ఉంది. మంచం మీద కూర్చుని వీరాది మీరలతో మాట్లాడుతుంది. సింధు కూడా పక్కనే కుర్చీలో కూర్చుని ఉంది. మామ్, నువ్వు త్వరగా ఇంటికి వచ్చేయాలి. నువ్వు లేకపోతే ఇల్లంతా బోరింగ్గా ఉంది అన్నాడు ఆది ఆమె చేయి పట్టుకుని. అనని నవ్వుతూ ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తాను కదా నాన్న అని అంది. మీరా అనన్య ఒళ్ళో తలపెట్టుకుని అమ్మా, నువ్వు మళ్ళీ కారులో వెళ్ళొద్దమ్మా, నాకు భయంగా ఉంది అని ఏడుపు ముఖంతో అంది. మీరా నోటినుంచి మళ్ళీ అమ్మ అనే పిలుపు వినగానే అనన్య గుండె సంతోషంతో ఉప్పొంగింది. సరిగ్గా అప్పుడే తలుపు దగ్గర అలికిడయింది. అర్జున్ వచ్చాడు. అతని బట్టల మీద మురికి ఉంది. కళ్ళల్లో నిద్రలేదు. తలుపు దగ్గరే నిలబడి లోపలికి రాలేనన్నట్టుగా సంకోచిస్తున్నాడు. తన తల్లిని చంపుకున్న పాపిని తాను. అనన్య ప్రేమకు, తన పిల్లల ప్రేమకు తాను ఏమాత్రం అర్హుణ్ణి కాదని అతని మనసు అతన్ని వెనక్కి లాగుతుంది. కానీ అనన్య అతన్ని చూసింది. ఒకప్పటి అర్జున్కు ఇప్పటి అర్జున్కు ఉన్న తేడా ఆమెకు స్పష్టంగా కనిపిస్తుంది. అతని కళ్ళల్లో ఇప్పుడు గర్వం లేదు. ఒక తండ్రి ప్రేమ, తన తప్పును తెలుసుకున్న పశ్చాత్తాపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అర్జున్ అని చిన్నగా పిలిచింది అనన్య. వీరాది వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళలో ఇంతకుముందు ఉన్నంత కోపం ఇప్పుడు లేదు. అనన్య యాక్సిడెంట్ అయిన రోజు అర్జున్ వాళ్ళను అక్కున చేర్చుకుని ఏడ్చిన విధానం, అనన్య కళ్ళు తెరిచే వరకు వారం రోజుల పాటు హాస్పిటల్లో అన్నం నీళ్లు లేకుండా అతను చేసిన నిరీక్షణ వాళ్ళ మనసుల్ని మార్చాయి. అర్జున్ నెమ్మదిగా లోపలికి వచ్చాడు. అనన్య, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. నేను బాగానే ఉన్నాను అర్జున్, నువ్వేంటి అలా ఉన్నావు, ఏమైంది అని అనన్య అడిగింది. అర్జున్ పిల్లల ముందు ఏడవకూడదని కంట్రోల్ చేసుకుంటూ, ఏమీ లేదు అనన్య, నీ యాక్సిడెంట్ చేసిన ఆ భద్రంగాడు దొరికాడు. వాణ్ణి పోలీసులకు అప్పగించాను. ఇదంతా చేయించింది ప్రియనే. ఇక నుంచి నీకు పిల్లలకి ఎలాంటి ప్రమాదం ఉండదు. నేను మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని చెప్పాడు. వీరు ముందుకొచ్చి అర్జున్ వైపు చూస్తూ, ఆ రాక్షసికి ఉరిశిక్ష పడాలి, మా అమ్మని చంపాలని చూసింది అని అన్నాడు. అర్జున్ వీర్ తల నిమిరే ప్రయత్నం చేశాడు. కానీ ఆగిపోయాడు. అవును నాన్న, ఆమెకు ఉరికన్నా పెద్ద శిక్షే పడుతుంది. ఇక మీరే భయం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పి అనన్య వైపు చూసి దండం పెడుతున్నట్టుగా సైగ చేసి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న విధానం చూసి అనన్యకు అర్థమైంది. అతను తన్ను తాను శిక్షించుకుంటున్నాడని. అర్జున్ తప్పు చేశాడు. కానీ ఇప్పుడు అతను అనుభవిస్తున్న నరకం ఆ తప్పు కంటే పెద్దది. పిల్లలకు తండ్రిగా అతన్ని అంగీకరించే సమయం బహుశా ఆసన్నమైంది అని అనన్య మనసులో ఒక నిర్ణయానికి వచ్చింది. అర్జున్ నేరుగా పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాడు. విక్రమ్ అప్పటికే భద్రంను తీసుకువచ్చాడు. భద్రం ఇచ్చిన కాన్ఫిడెన్షియల్ వీడియో ప్రియ అసలు పేరు ప్రియాంక రాథోడ్ అని నిరూపించే ముంబై మ్యాట్రిమోనీ రికార్డ్స్, ఢిల్లీ ఎన్ఆర్ఐ మర్డర్ కేసు తాలూకు అనుమానాస్పద డాక్యుమెంట్లు అన్నీ కమిషనర్ ముందు పెట్టాడు అర్జున్. కమిషనర్ ఆ ఫైల్ చూసి షాక్ అయ్యాడు. మై గాడ్, మిస్టర్ అర్జున్, షీ ఈజ్ నాట్ ఏ నార్మల్ క్రిమినల్. షీ ఈజ్ ఏ సైకోపాత్, బ్లాక్ విడో. పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఆస్తులు రాయించుకొని వాళ్ళని చంపటం ఈమె మాస్టర్ ప్లాన్. మీ తల్లిగారిని కూడా ఈమె చంపేసిందని వింటుంటే నాకు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. వీ విల్ నాట్ స్పేర్ హర్. వెంటనే ఆమెను అరెస్ట్ చేయడానికి నా స్పెషల్ టాస్క్ ఫోర్స్ను పంపిస్తున్నాను అన్న ఆదేశాలు జారీ చేశాడు కమిషనర్. రాత్రి 8 గంటలకు భారీ ఎత్తున పోలీసులు ప్రియాంక మాకం ఉంటున్న అపార్ట్మెంట్ను చుట్టుముట్టారు. తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లారు. కానీ అప్పటికే ఇల్లు ఖాళీగా ఉంది. టేబుల్ మీద ఉన్న మద్యం బాటిల్, సగం కాలిన సిగరెట్ చూస్తే ఆమె కొద్ది నిమిషాల క్రితమే అక్కడి నుంచి పారిపోయిందని పోలీసులకు అర్థమైంది. ప్రియకు పోలీస్ డిపార్ట్మెంట్లోని తన ఇన్ఫార్మర్ ద్వారా భద్రం దొరికిపోయిన విషయం, అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం ముందుగానే తెలిసిపోయింది. కమిషనర్ అర్జున్కు ఫోన్ చేసి, సార్, ప్రియ ఎస్కేప్ అయింది. ఆమె తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసింది. కానీ ఆమె నగరం దాటి వెళ్ళే అవకాశం లేదు. అన్ని టోల్ ప్లాజాలను అలర్ట్ చేశాం. త్వరలోనే పట్టుకుంటాం అని చెప్పాడు. అర్జున్కు కంగారు మొదలైంది. ఒక సైకోపాత్ ఎస్కేప్ అయిందంటే ఆమె ఖచ్చితంగా
రివెంజ్ కోసమే ప్రయత్నిస్తుంది. ఆమె టార్గెట్ ఖచ్చితంగా అనన్య లేదా పిల్లలే అయి ఉంటారు. విక్రమ్, హాస్పిటల్ దగ్గర మన సెక్యూరిటీని డబల్ చేయండి. ఆ రాక్షసి ఏ రూపంలో వస్తుందో తెలియదు. నా పిల్లల మీద, అనన్య మీద ఈగ వాలిన మిమ్మల్ని వదలను అని కారును హాస్పిటల్ వైపు వేగంగా పోనించాడు అర్జున్. హైదరాబాద్ శివార్లలో ఒక పాడుబడిన భవనంలో ప్రియ దాక్కుని ఉంది. ఆమె ముఖంలో విపరీతమైన కసి, కళ్ళల్లో పిచ్చిపట్టిన చూపులు ఉన్నాయి. ఆమె తన లాయర్తో ఫోన్లో మాట్లాడింది. మేడం, మీ పాత కేసు కూడా రీఓపెన్ అయ్యాయి. మీకిప్పుడు బెయిల్ వచ్చే ఛాన్స్ లేదు. దేశం విడిచి పారిపోవటం తప్ప వేరే మార్గం లేదు అని లాయర్ చెప్పాడు. ప్రియ ఫోన్ను గోడకేసి కొట్టి పగలగొట్టింది. దేశం విడిచి పారిపోవాలా? నేను ఓడిపోయి పారిపోవాలా? లేదు. ఆ అర్జున్ గాడు, ఆ అనన్య నా జీవితాన్ని నాశనం చేశారు. నా చేతుల్లోకి రావాల్సిన 100 కోట్ల ఆస్తిని నాకు కాకుండా చేశారు. వాళ్ళని ప్రశాంతంగా బతకనిస్తానా? నేను జైలుకి వెళ్ళటమో, చావడమో ఖచ్చితం. కానీ నేను చచ్చేలోపు వాళ్ళు జీవితకాలం గుండెలు బాదుకొని ఏడ్చేలా ఒక బహుమతి ఇచ్చి వెళ్తాను అని సైకోలా నవ్వుకుంది. ప్రియ తన సూట్ కేసులో ఉన్న ఒక నర్సు యూనిఫామ్ను తీసుకుంది. తన జుట్టును ముడివేసుకుని, ముఖానికి మాస్క్ పెట్టుకుని ఒక నర్సులా తయారైంది. తన హ్యాండ్ బ్యాగ్లో ఒక పదునైన సర్జికల్ కత్తి, మత్తుమందు ఉన్న ఒక సిరంజి పెట్టుకుంది. అనన్యకు అసలైన ప్రాణం తన పిల్లలు. ఆ వీరాది మీరా. ఆ ముగ్గురులో ఎవరినైనా సరే నా చేతులతో కడతెరుస్తాను. ఆ తల్లి రక్తం కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటే చూసి నేను నరకానికి వెళ్తాను అని రాక్షంగా నిశ్చయించుకుని ఆసుపత్రికి బయలుదేరింది. రాత్రి 10 గంటల సమయం. అపోలో ఆసుపత్రిలో సందడి తగ్గింది. అనన్య వార్డ్ ముందు అర్జున్ సెక్యూరిటీ గార్డ్స్ పహారా కాస్తున్నారు. విక్రమ్ కూడా అక్కడే ఉన్నాడు. లోపల అనన్య నిద్రపోతుంది. పక్కనే సోఫాలో వీర్, ఆది, మీరా ముగ్గురు ఒకరికొకరు హత్తుకొని నిద్రపోతున్నారు. సింధు కొద్దిసేపటి క్రితమే ఇంటికి వెళ్ళింది. ప్రియ ఆసుపత్రి వెనక దారి గుండా ఫార్మసీ స్టాఫ్లా నర్సు యూనిఫామ్లో లోపల ప్రవేశించింది. ముఖానికి మాస్కు, నెత్తికి క్యాప్ ఉండటంతో ఎవరూ ఆమెను గుర్తుపట్టలేదు. నెమ్మదిగా అనన్య వార్డు ఉన్న ఫ్లోరుకు చేరుకుంది. దూరంగా విక్రమ్ మరియు సెక్యూరిటీ గార్డులను గమనించింది. నేరుగా వెళ్తే వాళ్ళు ఆపేస్తారని ఆమెకు తెలుసు. కరెక్ట్గా అదే సమయానికి ఒక డ్యూటీ డాక్టర్ వాళ్ళ వైపు రావటం ప్రియ చూసింది. ఆమె వెంటనే ఎమర్జెన్సీ ఫైర్ అలారం ప్యానెల్ దగ్గరకు వెళ్ళి ఆ గ్లాసును పగలగొట్టి ఫైర్ అలారం మోగించింది. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. అపోలో ఆసుపత్రి అంతా ఫైర్ అలారం సెరన్ హోరెత్తుంది. ఎర్రటి ఎమర్జెన్సీ లైట్లు వెలుగుతూ ఆరుతున్నాయి. ఆ గందరగోళంలో ఎవరు ఎవరిని పట్టించుకునే స్థితిలో లేరు. కారిడార్లో ఉండవలసిన సెక్యూరిటీ గార్డ్స్ ఫైర్ ప్యానెల్ దగ్గరకు పరిగెత్తడంతో అనన్య వార్డు ముందు ఇప్పుడు ఎవరు లేరు. ఇదే ఆదనగా భావించిన ప్రియ నర్సు యూనిఫామ్లో ముఖానికి మాస్కుతో వార్డులోకి అడుగుపెట్టింది. గదిలో లైట్లు ఆరిపోయి ఉన్నాయి. కేవలం బయట నుంచి వస్తున్న ఎర్రటి ఎమర్జెన్సీ లైట్ వెలుతురు మాత్రమే గదిలో పడుతుంది. బెడ్ మీద అనన్య మత్తుగా నిద్రపోతుంది. యాక్సిడెంట్ వల్ల ఆమె శరీరం అంతా గాయాలతో నిస్సత్తువతో ఉంది. పక్కనే ఉన్న పెద్ద సోఫాలో వీర్, ఆది, మీరా ముగ్గురు ఒకరినొకరు హత్తుకొని గాఢ నిద్రలో ఉన్నారు. ప్రియ తన చేతిలో ఉన్న పదునైన సర్జికల్ కత్తిని గట్టిగా పట్టుకుంది. ఆ ఎర్రటి వెలుతురులో ఆ కత్తి తలతల మెరుస్తుంది. ఆ మడుగులు నేరుగా సోఫా వైపు పడ్డాయి. ఆమె చూపు మీరా మీద స్థిరపడింది. 100 కోట్ల ఆస్తికి వారసురాలివి నువ్వే కదా మీరా. నిన్ను కన్న పాపానికి ఇన్ని రోజులు నా మెడకు ఉరితాడులా తయారయ్యావు. ఈ కత్తితో నీ గొంతు కోసి ఆ తర్వాత ఈ వీరాదిగాళ్లను కూడా చంపేస్తాను. రేపు ఉదయం అనన్య మెలకు వచ్చి తన పిల్లల శవాలను చూసి పిచ్చిదాన్లా గుండెలు బాదుకొని చావాలి అని మనసులో రాక్షంగా నవ్వుకుంది ప్రియా. నెమ్మదిగా మీరా తల దగ్గరకు వంగింది. ఒక చేత్తో మీరా నోరు నొక్కేసి మరో చేత్తో కత్తిని గొంతు మీదకు దించడానికి ప్రియ చెయ్యి పైకెత్తింది. వైద్యశాస్త్రం ప్రకారం అనన్యకి ఇచ్చిన మత్తుమందు వల్ల ఆమె కనీసం 10 గంటల పాటు స్పృహలోకి రాకూడదు. కానీ ఒక తల్లికి ఉండే 6 సెన్స్ ముందు
మెడికల్ సైన్స్ కూడా ఓడిపోతుంది. తన పిల్లల మీదకు మృత్యు వస్తుందన్న ఆందోళన అనన్య సబ్కాన్షియస్ మైండ్ను మేల్కొల్పింది. ఫైర్ అలారం శబ్దం ఆమె చెవుల్లో దూరి మెదడును తట్టులేపింది. అకస్మాత్తుగా అనన్య కళ్ళు తెరిచింది. చీకట్లో ఎర్రటి వెలుతురులో సోఫా దగ్గర వంగి ఉన్న ఒక నల్లటి ఆకారం. ఆ ఆకారం చేతిలో పైకి లేచిన కత్తి. ఆ దృశ్యం చూడగానే అనన్యకు మత్తుమందు ప్రభావం, శరీరంలో ఉన్న నొప్పులన్నీ ఒక క్షణంలో మాయమైపోయాయి. ఆమె గుండెల్లోంచి ఒక భయంకరమైన అరుపు బయటకు వచ్చింది. మీరా అని గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్న సెలైన్ గొట్టాలను బలంగా పీకేసుకొని మంచం మీద నుంచి ఒక ఉదుటిన ఆకారం మీదకు దూకింది అనన్య. ప్రియ కత్తి కిందకు దించేలోపే అనన్య ఆమెను బలంగా ఢీకొట్టింది. ఇద్దరు కలిసి పక్కనే ఉన్న టేబుల్ మీద పడిపోయారు. టేబుల్ మీద ఉన్న వాటర్ జగ్గు గ్లాసులు కింద పడి పగిలిపోయాయి. సరిగ్గా అప్పుడే అనన్య వేసిన కేకకు, కింద పడిన గ్లాసుల శబ్దానికి వీరాది మీరాలు ఉలిక్కిపడి నిద్రలేచారు. చీకటి గదిలో ఎవరో ఒక నర్సు తమ తల్లితో పెనుగులాడ్డం చూసి వాళ్ళు షాకయ్యారు. మామ్ అని అరుస్తూ వీరాది ఇద్దరు మంచం మీద నుంచి కిందకు దూకారు. అనన్య ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. ప్రియను కింద పడేసి కత్తి ఉన్న ఆమె చేతిని గట్టిగా పట్టుకుంది. కాని ప్రియ సైకోలా బలం పుంజుకొని అనన్యను గట్టిగా తన్ని పక్కకు తోసేసింది. ఆ తోపులాటలో ప్రియ చేతిలోని కత్తి అనన్య ఎడమ చేతిని లోతుగా కోసుకుంటూ వెళ్ళింది. హా అని అనన్య నొప్పితో అరిచింది. ఆమె చేతి నుంచి రక్తం ధారగా కారుతుంది. ప్రియ లేచి నిలబడింది. ఆ పెనుగులాటలో ప్రియ ముఖానికి ఉన్న మాస్కు, తలకున్న క్యాప్ కింద పడిపోయాయి. ఎర్రటి వెలుతురులో ప్రియ రాక్షస ముఖం అందరికీ స్పష్టంగా కనిపించింది. అమ్మా అని మీర భయంతో వణికిపోతూ మూలన నక్కి కూర్చుంది. ప్రియా, నువ్వా? ఎంత తెగింపు ఉంటే నా పిల్లల మీదికే వస్తావే రాక్షసి అని రక్తం కారుతున్న చేతిని పట్టుకుని ఆవేశంగా అరిచింది అనన్య. వీరాది ఇద్దరు ప్రియ మీదకి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. కానీ ప్రియ పిచ్చిదానిలా నవ్వుతూ బల్ల మీద ఉన్న ఒక ఫ్లవర్ వాజును తీసుకుని పగలగొట్టి ఆ పదునైన గాజు పెంకును పక్కనే వణికిపోతున్న మీరా మెడ గురిపెట్టి మీరా జుట్టు పట్టుకొని లాగి తన గుప్పెట్లోకి తీసుకుంది. ఎవడైనా ఒక్క అడుగు ముందుకు వేస్తే ఈ పిల్ల గొంతు తెగిపోతుంది అని క్రూరంగా అరిచింది ప్రియా. అనన్య గుండె ఆగిపోయినంత పనైంది. ప్రియా, వదిలే నా బిడ్డను. చంపాలంటే నన్ను చంపు, నా బిడ్డను వదిలేయ్ అని కన్నీళ్లతో ప్రాధేయపడింది అనన్య. కింద పార్కింగ్ లాట్లో అర్జున్ కారు ఆగింది. హాస్పిటల్లో ఫైర్ అలారం మోగుతుండటం చూసి అర్జున్ కంగారుగా కిందకు దిగాడు. విక్రమ్కు ఫోన్ చేశాడు. విక్రమ్, ఏంటి ఫైర్ అలారం మోగుతుంది? నా పిల్లలు అనన్య ఎక్కడున్నారు అని అరిచాడు. సార్, అది ఫాల్స్ అలారం సార్. ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అని ఎవరో ఫైర్ అలారం నొక్కారు. ఇక్కడ అనన్య మేడం వార్డు బయట ఎవరు లేరు సార్. నేనిప్పుడు అటువైపే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను అని కంగారుగా చెప్పాడు విక్రమ్. ఫాల్స్ అలారం, వార్డు బయట ఎవరు లేరు. ఈ మాటలు వినగానే అర్జున్ మెదల్లో ఒక భయంకరమైన ఆలోచన మెరిసింది. విక్రమ్, ఇది షార్ట్ సర్క్యూట్ కాదు. ఇది ఆ ప్రియా ప్లాన్. ఆమె హాస్పిటల్ లోపలే ఉంటుంది. నా పిల్లల్ని చంపడానికి ఇది డైవర్షన్. గెట్ దేర్ ఫాస్ట్ అని అరుస్తూ ఫోన్ కింద పడేసి లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేయకుండా మెట్ల మీద నుంచి 5వ అంతస్తుకు పిచ్చివాళ్ళ పరిగెత్తడం మొదలుపెట్టాడు అర్జున్. 4 మెట్లు ఒకేసారి ఎక్కుతూ ఆయాసపడుతూ గుండె వేగంగా కొట్టుకున్నా ఆగకుండా పరుగు తీశాడు. దేవుడా, నా బిడ్డకు అనన్యకు ఏమీ కాకూడదు. నా ప్రాణం పోయినా సరే వాళ్ళను కాపాడుకుంటాను అని తపనతో కార్డర్లోకి దూసుకొచ్చాడు. అనన్య వార్డు దగ్గరకు వచ్చేసరికి తలుపులు సగం తెరిచి ఉన్నాయి. లోపల్నుంచి అనన్య ఏడుస్తున్న శబ్దం. అర్జున్ తలుపులు బార్లా తీసుకుని లోపలికి వెళ్ళాడు. లోపల దృశ్యం చూసి అతని రక్తం ఐస్లా గడ్డకట్టింది. అనన్య ఎడమ చేతి నుంచి రక్తం ధారగా కారుతుంది. వీరాదిలు నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. ప్రియ ఒక చేత్తో మీరా జుట్టు పట్టుకుని మరో చేత్తో పదునైన గాజు పెంకును ఆ 7 ఏళ్ల పసిబిడ్డ మెడకు ఆనించి ఉంది. నాన్న అని మీరా అర్జును చూడగానే ఏడుస్తూ అరిచింది. ప్రియా, వదిలే నా కూతుర్ని రాక్షసి.
నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను వదిలేయి అని కళ్ళెర చేసుకుని అరిచాడు అర్జున్. ప్రియా వికటంగా నవ్వింది. ఓ, హీరోగారు కూడా వచ్చేసారాం. చాలా కరెక్ట్ టైంకి వచ్చావు అర్జున్. చూడు, నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ కూతురిప్పుడు నా చేతుల్లో ఉంది. మీరందరూ నా లైఫ్ను నాశనం చేశారు. ఆ 100 కోట్లు నాకు దక్కకుండా చేశారు. ఇప్పుడు ఈ మీరాని చంపి నా పగ తీర్చుకుంటాను. ఆ తర్వాత నన్ను ఉరి తీసిన నాకు అనవసరం అని సైకోలా అరిచింది. అర్జున్ కళ్ళు వేగంగా గది మొత్తం తిరిగాయి. ప్రియ మానసిక స్థితి సరిగ్గా లేదు. ఆమె ఏ క్షణంలోనైనా ఆ గాజు పెంకుతో మీరా మెడ కోసేయగలదు. ఆవేశపడితే తన బిడ్డ ప్రాణాలు పోతాయి. ఇక్కడ ధైర్యం కాదు, తెగింపు కావాలి. అర్జున్ నెమ్మదిగా 2 చేతులు పైకెత్తి గొంతును ప్రశాంతంగా మార్చుకున్నాడు. ప్రియా కూల్, నీకేం కావాలి చెప్పు. డబ్బు కావాలా? 100 కోట్లు కాదు, 200 కోట్లు నీ అకౌంట్లో వేస్తాను. నీకు ఎస్కేప్ అవ్వడానికి ప్రైవేట్ జెట్ రెడీ చేస్తాను. నిన్నెవరు టచ్ చేయరు. కానీ ప్లీజ్ నా మీరను వదిలేయ్. ఆ పసిబిడ్డకు ఏ పాపం తెలియదు. కావాలంటే నన్ను చంపు, ఆమెను వదిలేయ్ అని ప్రాధేయపడ్డాడు. అర్జున్ మాట్లాడుతున్న సమయంలోనే అతను వీరు మరియు ఆదిల వైపు కంటితో ఒక చిన్న సైగ చేశాడు. ఆ సైగ అర్థం చేసుకున్న వీర ఆది ఇద్దరూ నెమ్మదిగా ప్రియకు 2 వైపులా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. నాకు నీ డబ్బు వద్దు అర్జున్. నాకు కావలసింది మీ కన్నీళ్ళు. మీరు ఏడుస్తూ ఉంటే చూడ్డమే నాకు ఆనందం అని ప్రియ ఆ గాజు పెంకును మీరా మెడ మీద కొద్దిగా గట్టిగా నొక్కింది. మీరా మెడ మీద నుంచి చిన్న రక్తపు చుక్క బయటకు వచ్చింది. అది చూడగానే అనన్య వద్దు అని గుండెలు బాదుకుంది. అదే క్షణం అర్జున్ ప్రాణాలకు తెగించాడు. ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా చిరుతపుల్లా గాల్లోకి ఎగిరి ప్రియ మీదకు దూకాడు అర్జున్. అతను ప్రియ ముఖం మీద కొట్టలేదు. ఆమెను వెనక్కి నెట్టలేదు. తన 2 చేతులతో మీరా మెడ మీద ఉన్న ఆ పదునైన గాజు పెంకును, ఆ కత్తి ముక్కను గట్టిగా తన గుప్పట్లోకి పట్టుకున్నాడు. గాజు పెంకు అర్జున్ 2 అరచేతులను కోసుకుంటూ లోపలికి దిగింది. రక్తం ఫౌంటైన్లా చిమ్మింది. అర్జున్ అరచేతులు పూర్తిగా తెగిపోయాయి. కానీ అతను ఆ గాజు పెంకును మీరా మెడకు తగలకుండా తన చేతుల్లోనే లాక్ చేశాడు. నొప్పితో అర్జున్ అరుస్తున్నా పట్టు వదల్లేదు. అదే సమయంలో వీర ఆది ఇద్దరు కలిసి ప్రియను 2 వైపుల నుంచి గట్టిగా పట్టుకుని వెనక్కి లాగారు. మీరా ప్రియ చేతుల్లోంచి విడిపించుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి అనన్యను వాటేసుకుంది. అనన్య కన్నీళ్లతో తన బిడ్డను గుండెలకు హత్తుకుంది. ప్రియ పిచ్చిదాన్లా అరుస్తూ వీర ఆదులను విదిలించుకొని వెనక్కి నెట్టేసింది. ఆ పక్కనే ఉన్న ఒక ఇనుప సైలెంట్ స్టాండ్ను చేతుల్లోకి తీసుకుంది. తన ప్లాన్ ఫెయిల్ అవ్వటంతో ఆమె దృష్టి ఇప్పుడు అనన్య మీద పడింది. నాశనం చేస్తాను మిమ్మల్ని అని అరుస్తూ ఆ బరువైన ఇనుప రాడ్తో అనన్య తల మీద కొడ్డానికి బలంగా ముందుకు దూకింది ప్రియ. అనన్య మీరాను కౌగిలించుకుని నేల మీద కూర్చుని ఉంది. ఆ రాడ్డు వేగంగా అనన్య తల వైపు వస్తుంది. అర్జున్ రక్తం కారుతున్న చేతులతో కళ్ళు మూసుకొని అనన్యకు అడ్డుగా వెళ్ళి నిలబడ్డాడు. డమాల్! ఆ భయంకరమైన ఇనుపరాడ్ నేరుగా వెళ్ళి అర్జున్ తల వెనుక భాగాన్ని, భుజాన్ని అత్యంత బలంగా తాకింది. ఆ దెబ్బకు అర్జున్ పుర్రె ఎముక చిట్లింది. నెత్తురు చిమ్మి అనన్య ముఖం మీద పడింది. అర్జున్ ఒకసారిగా స్పృహ కోల్పోయి అనన్య మీద కుప్పగొలిపాడు. తన భార్యను బిడ్డను రక్షించుకోవడానికి అతను ఒక కవచంలా ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. 15 ఏళ్ల క్రితం వదిలేసిన వాడే ఇప్పుడు తన రక్తం చిందించి వాళ్లకు ప్రాణదానం చేశాడు. అదే క్షణంలో వార్డు తలుపులు బద్దలు కొట్టుకుని విక్రమ్ పోలీసులతో సహా లోపలికి దూసుకొచ్చాడు. ప్రియ మళ్ళీ ఆ రాడ్ ఎత్తుకోబోతూ ఉండగా పోలీసులు ఆమెను చుట్టుముట్టి చేతులు విరిచి పట్టుకున్నారు. ఆమెను నేలకేసి నొక్కి చేతులకు బేడీలు వేశారు. వదలండి నన్ను, వాళ్ళని చంపేస్తాను, వదలండి అనొక సైకోలా అరుస్తుంది ప్రియ. పోలీసులు ఆమెను లాక్కొని బయటికి వెళ్లారు. ఆమె అరుపులు కారిడార్లో దూరంగా వినిపిస్తూ ఆగిపోయాయి. ప్రియ రాక్షస క్రీడ శాశ్వతంగా ముగిసిపోయింది. ఇక ఆమెకు జీవితాంతం చీకటి గదిలో నరకమే. కానీ లోపల గదిలో వాతావరణం హృదయ విదారకంగా ఉంది. అర్జున్ రక్తపు మడుగులో అనన్య ఒళ్ళో పడి ఉన్నాడు.
అతని 2 చేతులు గాజులు కోసుకొని చింద్రమే ఉన్నాయి. తల వెనక నుంచి రక్తం ధారగా కారుతుంది. అనన్య కళ్ళలోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. తను ఎవరినైతే జీవితంలోకి రానివ్వనని శపథం చేసిందో, ఎవరి మీదైతే 15 ఏళ్లుగా అంతులేని కోపం పెంచుకుందో, అతను ఈరోజు తన కోసం, తన పిల్లల కోసం ప్రాణాలు అర్పించి తన ఒళ్ళో పడి ఉన్నాడు. అర్జున్, కళ్ళు తెరువు అర్జున్ అని ఏడుస్తూ అనన్య అతని ముఖం నిమురుతూ తల నుంచి కారుతున్న రక్తాన్ని అదుముతుంది. వీర ఆది ఇద్దరూ పరుగున వచ్చి అర్జున్ పక్కన మోకాళ్ళ మీద కూర్చున్నారు. ఒకప్పుడు వాడి మొహం చూస్తేనే రక్తం మరిగిపోయిన ఆ అన్నదమ్ముల కళ్ళల్లో ఇప్పుడు తండ్రి పట్ల అపారమైన ప్రేమ భయం కనిపిస్తున్నాయి. అర్జున్ నెమ్మదిగా చాలా కష్టంగా కళ్ళు తెరిచాడు. అతని చూపు మసకబారుతుంది. రక్తం కారుతున్న తన కుడి చేతిని వణుకుతూ పైకి లేపి అనన్య బుగ్గ మీద ఉన్న కన్నీటిని తుడిచాడు. ఏడవకు అనన్య, నా బిడ్డలు నువ్వు సేఫ్, అదే చాలు నాకు. నా తప్పుకు ఇది ప్రాయశ్చిత్తం అని గొణుగుతూ అర్జున్ మళ్ళీ స్పృహ కోల్పోయాడు. నాన్న అని వీరాది ఇద్దరు ఒకేసారి బోర్న ఏడుస్తూ అర్జున్ను వాటేసుకున్నారు. ఇన్నాళ్ళు వాడు అని పిలిచిన నోళ్ళు ఆ రక్తపు మడుగులో తండ్రి ప్రేమను గుర్తించి నాన్న అని మనస్ఫూర్తిగా పిలిచారు. మీరా కూడా నాన్న, కళ్ళు తెరుగు నాన్న అని అర్జున్ ఛాతీ మీద పడి ఏడుస్తుంది. అనన్య గుండె ముక్కలైపోయింది. అర్జున్ చేసిన పశ్చాత్తాపం తన ప్రాణాల మీదకు వస్తే అతను చూపించిన తెగింపు ఆమెలో ఉన్న పాత గాయాలను పూర్తిగా తుడిచేశాయి. ఇప్పుడు ఆ మనసులో మిగిలింది కేవలం ఆ తండ్రి ప్రాణాలు దక్కాలన్న తపన మాత్రమే. డాక్టర్స్, ఎవరైనా రండి, విక్రమ్ స్ట్రెచ్చర్ తీసుకురా ఫాస్ట్ అని అరుస్తూ అర్జున్ను గుండెలకు హత్తుకొని ఏడుస్తుంది అనన్య. అపోలో ఆసుపత్రి ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్ బయట ఎర్రటి లైట్ వెలుగుతుంది. లోపల శస్త్రచికిత్స జరుగుతుంది. తల వెనుక భాగంలో తీవ్రమైన గాయం కావటం, 2 చేతుల నరాలు తెగిపోయి విపరీతమైన రక్తస్రావం అవ్వటంతో అర్జున్ పరిస్థితి అత్యంత విషమంగా మారింది. బయట కారిడార్లో వాతావరణం నిశ్శబ్దంగా, అత్యంత ఉద్రిక్తంగా ఉంది. అనన్య ఒక కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె ఎడమ చేతికి బ్యాండేజ్ ఉంది. చీర నిండా అర్జున్ రక్తం మరకలు ఉన్నాయి. ఆమె కళ్ళు ఆపరేషన్ థియేటర్ తలుపుల వైపు నుంచి పక్కకు మళ్ళటం లేదు. 15 ఏళ్ల పాటు తన్ను తీవ్రంగా గాయపరిచిన వ్యక్తి ఈరోజు తనను, తన పిల్లలను కాపాడడానికి తన ప్రాణాల్ని పణంగా పెట్టడన్న నిజం ఆమె హృదయాన్ని ద్రవింపజేసింది. పశ్చాత్తాపం అనేది కేవలం మాటల్లో కాదని, అది రక్తంలో కూడా నిరూపించుకున్న అర్జున్ పట్ల ఆమె మనసులో ఉన్న పాత ద్వేషం శాశ్వతంగా ఆవిరైపోయింది. ఆమె పక్కనే వీర్, ఆది మరియు మీరా కూర్చుని ఉన్నారు. ఆది కన్నీళ్లు తుడుచుకుంటూ వీర్ వైపు చూశాడు. వీర్, నాన్నకేమీ కాదు కదరా. మనం ఇన్నాళ్ళు నాన్నను చాలా మాటలు అన్నాంరా. నాన్న నన్ను కౌగిలించుకుని ఏడ్చినప్పుడు కూడా నేను నాన్నను నెట్టేశాను. కానీ వాళ్ళ నాన్న మన కోసం, అమ్మ కోసం తన ప్రాణాలను కూడా లెక్క చేయలేదురా అని ఏడ్చాడు. వీర్ తమ్ముడి భుజం మీద చెయ్యి వేసి కన్నీళ్లతో అన్నాడు. నాన్న మారాడు ఆది. మనకు తండ్రిగా నిలబడ్డానికి నాన్న చేసిన ప్రయత్నం లేదు. ఇన్నాళ్ళు మన మనసులో ఉన్న కోపం సరైందే కావచ్చు. కానీ ఈరోజు నాన్న చూపించిన ప్రేమ ముందు మన కోపం ఓడిపోయింది. నాన్న తిరిగొస్తాడు. మనకు పూర్తి తండ్రిగా ఉంటాడు. మీరా అనన్య ఒళ్ళు తలపెట్టుకొని, అమ్మా, దేవుడికి దండం పెట్టుకమ్మా, నాన్నకేమీ కాకూడదు అని బతిమలాడింది. అనన్య ఆ పసిపాపను హత్తుకొని కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా ప్రార్థించింది. రామకృష్ణ, జానక్ కూడా ఒక మూల నిలబడి కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. ఒకప్పుడు అర్జున్ను శపించిన రామకృష్ణ ఈరోజు అర్జున్ చూపించిన తెగింపు చూసి చలించిపోయి, భగవంతుడా, నా అల్లుడి ప్రాణాలు కాపాడు, నా కూతురి సౌభాగ్యాన్ని నిలబెట్టు అని వేడుకున్నాడు. 4 గంటల సుదీర్ఘ శస్త్రచికిత్స పూర్తయింది. ఆపరేషన్ థియేటర్ ఎర్రటి లైట్ ఆరిపోయింది. డాక్టర్లు బయటకొచ్చారు. అనన్యతో సహా అందరూ కంగారుగా డాక్టర్ దగ్గరకు పరుగు తీశారు. డాక్టర్, ఎలా ఉంది అర్జున్ గారి పరిస్థితి అని అనన్య వణుకుతున్న స్వరంతో అడిగింది. చీఫ్ సర్జన్ చిరునవ్వు నవ్వుతూ ఆక్సిజన్ మాస్క్ పక్కకు జరిపాడు. డాక్టర్, అనన్య గారు, యూ కెన్ రిలాక్స్. అర్జున్ గారు అవుట్ ఆఫ్ డేంజర్. ఆయన పుర్రెకి చిన్న ఫ్రాక్షన్ అయింది కానీ బ్రెయిన్కి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు.
చేతుల నరాలకు కుట్లు వేషం. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే గాయాలు మాన్తాయి. ఆయన సర్జరీకి చాలా బాగా రెస్పాండ్ అయ్యాడు. ఇంకో 2 గంటల్లో స్పృహలోకి వస్తారు అని చెప్పాడు. ఆ మాట వినగానే కారిడార్‌లో ఉన్న వారందరి ముఖాల్లో ఆనంద బాష్పాలు రాలాయి. అనన్య కళ్ళు మూసుకొని ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచింది. వీరాదులు ఒకరినొకరు హత్తుకున్నారు. 2 గంటల తర్వాత అర్జున్‌ను స్పెషల్ ఐసీకి షిఫ్ట్ చేశారు. అతని తలకు పెద్ద బ్యాండేజ్ ఉంది. 2 చేతులకు కట్టు ఉంది. డ్రిప్స్ నడుస్తున్నాయి. అనన్య నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టింది. ఆమె వెనకాలే వీర్, ఆది, మీరా కూడా లోపలికొచ్చారు. అర్జున్ కనురెప్పలు కొద్దిగా కదిలాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చుట్టూ ఉన్న వెలుతురు చూసి ఆ తర్వాత తన పక్కనే నిలబడి ఉన్న అనన్యను చూశాడు. అనన్య అని బలహీనమైన గొంతుతో పిలిచాడు అర్జున్. అనన్య ముందుకు వచ్చి బెడ్ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆమె కళ్ళల్లోంచి రాలిన ఒక కన్నీటి బొట్టు అర్జున్ చేతి మీద పడింది. ఎందుకు అర్జున్ అంత పిచ్చి పని ఎందుకు చేశావు? ఆ ఇనుప రాడ్డు నీ తలకు తగిలి ఏమైనా అయి ఉంటే నీ పిల్లల పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏంటి? అని మృదువుగా గద్దించినట్టు అడిగింది. అర్జున్ సన్నటి చిరునవ్వు నవ్వాడు. 15 ఏళ్ల క్రితం నీ గుండెను ముక్కలు చేసిన వాడికి ఈ చిన్న గాయం ఒక పెద్ద శిక్షేమీ కాదు అనన్య. నీ ప్రాణం కాపాడ్డంలో నా ప్రాణం పోయినా నేను సంతోషంగా చనిపోయేవాణ్ణి అని చెప్పాడు. అప్పుడు వీర్, ఆది మరియు మీరా ముందుకొచ్చారు. అది అర్జున్ బెడ్ మీద ఓడిపోయి కన్నీళ్లతో అర్జున్ భుజాన్ని పట్టుకున్నాడు. నాన్న, ఐఎమ్ సారీ నాన్న. నిన్ను ఇన్నాళ్ళు చాలా మాటలు అన్నాను అని వెక్కి వెక్కి ఏడ్చాడు ఆది. వీరు కూడా అర్జున్ వైపు చూస్తూ ఇకపై మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు నాన్న. నీ ప్రేమ ఏంటో మాకు అర్థమైంది. మమ్మల్ని క్షమించు అని అర్జున్ చెయ్యి పట్టుకున్నాడు. ఆ క్షణంలో అర్జున్ కళ్ళల్లోంచి నీళ్లు వరదలా పారాయి. ఇన్నాళ్ళు తను ఏ మాట కోసమైతే, ఏ పిలుపు కోసమైతే తపించాడు. ఆ పిలుపు తన సొంత కొడుకుల నోటినుంచి వచ్చింది. నాన్న అన్న ఆ పదం అతని 15 ఏళ్ల ప్రాయశ్చిత్తానికి లభించిన పరమావధిలా అనిపించింది. కట్టుకట్టిన చేతులతోనే వాళ్లను హత్తుకోవడానికి ప్రయత్నించాడు. మీరా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి అర్జున్‌ను వాటేసుకుంది. నా బంగారు తల్లులు, నా ప్రాణాల్రా మీరు. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళనురా అని వాళ్ళ తలలను ముద్దు పెట్టుకున్నాడు అర్జున్. రామకృష్ణ, జానకి లోపలికి వచ్చారు. రామకృష్ణ అర్జున్ దగ్గరకు వచ్చి అతని భుజం తట్టాడు. అల్లుడుగారు, పాతవన్నీ మర్చిపోదాం. నువ్వు నీ ప్రాణాలను తెగించి నా కూతుర్ని, మనవలను కాపాడావు. నిన్ను అర్థం చేసుకోవడంలో నేను కూడా పొరపాటు పడ్డాను. నా కూతురి జీవితంలోకి నువ్వు మళ్ళీ రావటం మాకు ఆనందమే అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. అర్జున్ అనన్య వైపు చూశాడు. అతని కళ్ళల్లో ఒక ప్రశ్న, ఒక అభ్యర్థన. అనన్య అతని చూపును అర్థం చేసుకుంది. ఆమె ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న ఆ కఠినత్వం, ఆ మౌనం మాయమై ఒక అందమైన, ప్రశాంతమైన చిరునవ్వు వెలిసింది. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నది మౌనరాగం అర్జున్. ఆ మౌనంలో బాధ ఉంది, పగ ఉంది, వేదన ఉంది. కానీ ఈరోజు ఆ మౌనం వీడింది. మన పిల్లల సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. నీ ప్రాయశ్చిత్తం పూర్తయింది. ఇక నుంచి మనం ఒకే కుటుంబం అని స్పష్టంగా చెప్పింది అనన్య. అర్జున్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. 15 ఏళ్ల సుదీర్ఘమైన విరహం, నరకం ఈ ఒక్క మాటతో శాశ్వతంగా కరిగిపోయింది. 5 నెలలు గడిచాయి. హైదరాబాద్ నగరంలో ఓ కొత్త సూర్యోదయం. వెన్నెల ఫౌండేషన్ సరికొత్త రూపంతో, రెట్టింపు సామర్థ్యంతో పునఃప్రారంభమైంది. కేశవరావు ప్రియలకు కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. ప్రియ రాక్షస క్రీడకు చట్టపరంగా శాశ్వత ముగింపడింది. అనన్య ఆసుపత్రిలో ఎప్పట్లాగే ఎంతోమంది పసికందులకు ప్రాణదానం చేస్తూ ఒక దేవుళ్లా తన వైద్యం సేవలను కొనసాగిస్తుంది. సాయంత్రం సమయం. అర్జున్ నూతనంగా నిర్మించిన ప్రశాంతమైన తోట ఇంటి బాల్కనీలో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. లాన్లో వీర్, ఆదిలు మీరాకు క్రికెట్ నేర్పిస్తున్నారు. వీర్ బౌలింగ్ చేస్తుంటే మీరా బ్యాట్ ఊపుతూ నవ్వుతుంది. ఆది ఆమెను ఉత్సాహపరుస్తున్నాడు. వాళ్ళ నవ్వుల శబ్దాల ప్రాంతమంతా మారుమోగుతున్నాయి. బాల్కాన్లో
అనన్య కాఫీ కప్ పట్టుకొని నిలబడి ఆ దృశ్యాన్ని చూసి మురిసిపోతుంది. ఆమె పక్కన అర్జున్ వచ్చి నిలబడ్డాడు. అతని గాయాలు పూర్తిగా మానిపోయాయి. అతను అనన్య భుజం చుట్టూ చేయి వేసి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. అనన్య కూడా ప్రశాంతంగా అతని గుండెల మీద తలవాల్చింది. అనన్య 15 ఏళ్ల క్రితం నేను నిన్ను వదులుకొని నా జీవితంలో అతిపెద్ద తప్పు చేశాను. కాని దేవుడు నాకు నిన్ను, నా పిల్లల్ని తిరిగిచ్చి నా జీవితాన్ని సంపూర్ణం చేశాడు. ఈ సంతోషం ముందు నేను పడ్డ కష్టాలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తున్నాయి అని అర్జున్ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అనన్య పైకి చూసి చిన్నగా నవ్వింది. దేవుడు మనకిచ్చిన ఈ రెండవ అవకాశాన్ని మనం ఎప్పటికీ కాపాడుకోవాలి అర్జున్. మన జీవితంలో పగలు అపార్థాలు ముగిసిపోయాయి. ఇప్పుడు మనతో ఉన్నది కేవలం ప్రేమ మాత్రమే అని అంది. కింద నుంచి వీర్, ఆది, మీరా ముగ్గురు పైకి చూశారు. అమ్మా నాన్న కిందికి రండి, మ్యాచ్ స్టార్ట్ అయింది అని అరిచాడు ఆది. అర్జున్, అనన్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుతూ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని తమ పిల్లల వైపు, తమ కొత్త జీవితం వైపు నడుచుకుంటూ కిందకు దిగారు. సూర్యుడు హరివిలు రంగులు పూస్తూ అస్తమిస్తున్న వేళ ఆ కుటుంబం ఒకరినొకరు హత్తుకొని నవ్వుతున్న ఆ దృశ్యం ఒక అద్భుతమైన కావ్యంలో ఆఖరి పుటలా, ఒక మధురమైన రాగానికి పరిపూర్ణ ముగింపులా నిలిచిపోయింది. మౌనంగా మొదలైన వాళ్ళ కథ ప్రేమ రాగంతో, పరిపూర్ణమైన కుటుంబ బంధంతో శాశ్వతంగా ముగిసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.